నిర్జన శ్మశానం. కాలుతున్న చితిముందో ఓ శక్తివంతమైన అఘోరి సాధువు. గాలిలో మంత్రాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మొదలైన దానికి ముగింపు తప్పదు, కాని ఆ ముగింపు ఊహించిన విధంగా ఉండకపోవచ్చు. అఘోరీ మంత్రాలకు బూడిద నుండి ఒక ఆత్మ పైకి లేచింది. అది అరవలేదు, భయపడలేదు, పైగా అధికారంగా అతని వైపే చూసింది. అతని విజయపు నవ్వు క్షణాల్లో ఆగిపోయింది. పవిత్ర రుద్రాక్షమాల తెగి బూడిదలో పడింది. ఒక కనిపించని శక్తి అతన్ని కింద పడేసింది. అతని శక్తి మొత్తం హరించుకుపోయింది. ఇప్పుడు తెలిసిందా? వేటగాడే వేటాడబడుతున్నాడు. ఇక నియమాలు మారిపోయాయి. తిరిగొచ్చి చూస్తే ఆశ్రమం నాశనం, గ్రంథాలు చిరిగాయి, విగ్రహాలు విరిగాయి, మంత్రాలు పనిచేయట్లేదు. ఎంతలా అంటే అతని హోమగుండంలోని నిప్పు కూడా ఒక్కసారిగా ఆరిపోయింది. ప్రాణభయంతో అడవిలోకి పారిపోయాడు. కాని గాలిలో వినిపిస్తున్నది ఒకే ఒక్క పేరు, అశ్వినీ. ఇంతకీ ఎవరి అశ్విని? సమాధానం కోసం మళ్ళీ శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే ఓ వింత విషయం తెలిసింది. చితిమీదున్న పేరొకటి, వినిపిస్తున్న పేరు మరొకటి. చితిమీద ఉన్నది అపరాజిత అయితే మరి ఈ అశ్విని ఎవరు? అప్పుడొక మెరుపు. ఎప్పుడో మర్చిపోయిన ఓ భయంకర నిజం గుర్తొచ్చింది. మూఢనమ్మకాలని ఎదిరించిన అశ్విని అనే కిన్నరని తనే రాక్షసి అని ముద్రవేశాడు. ఆమె చివరి మాటలు ఒక ప్రార్థన కాదు, అది ఒక శాపం, రాబోయే ప్రతీకారానికి సంకేతం. అంతే, గతం వర్తమానం ఒక్కటయ్యాయి. న్యాయం కోసం ఆ ఆత్మ తన ముందు నిలబడింది. సాధువని ఆ ఆత్మ గాల్లోకి లేపింది. ఇక తన శక్తి పనిచేయదని తెలిసి క్షమించమని వేడుకున్నాడు. అక్కడినుంచి మళ్ళీ అనే చితి దగ్గరికే, తన చివరి ప్రయాణం మొదలైన చోటికే. తను ఎలా చంపాడో అచ్చమలాగే అదే గంధపు చెక్కతో ఆ ఆత్మ అతన్ని దహనం చేసింది. ఇది ప్రతీకారమా లేక న్యాయమా? ఆమె శాపం నెరవేరింది, కాని ఓ ప్రశ్న మాత్రం మిగిలిపోయింది.